ఆళం కృష్ణారావు గారు రాసిన మరొక పద్యం చిన్నపిల్లల కోసం. చీమ చిలుక. చీమ యొక్కటి సెలయేటి చెంతనున్న తరువు కొమ్మల నెగబ్రాకి తిరుగుచుండే. జోరుమని వీవ నంతట ఓరుగాలి కొమ్మపై నుండి అయ్యది కూలె నీట. చీమ ఒకటి ఉంది, అది సెలయేటి పక్కన ఉన్న చెట్టు కొమ్మల ఎక్కి తిరుగుతోంది. ఉన్నట్టుండి జోరుమని గాలి వీచింది, అది కొమ్మపై నుంచి నీటిలో పడిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మునిగి తేలుచు, తేలుచు మునిగి, ఇంకా ఈదజాలక ఆ చీమ ఇట్టులరచె. ఏట మునుగుచునుంటి నన్నెవ్వరైనా ఉద్ధరింపరే వేగమే యొడ్డు చేర్చి. ఆ చీమ సహాయం కోసం అరుస్తోంది. నేను ఏటిలో మునిగిపోతున్నాను, ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి, కాపాడండి, ఉద్ధరించండి అని చెప్పి అది సహాయం కోసం అరుస్తోంది, ఆర్తనాదాలు చేస్తోంది. చెట్టు కొమ్మపై కూర్చున్న చిలుక ఒకటి తోడనే కేక నాలించి తొంగి చూచి, భయము పడకుము చీమరో భయము పడకు, చేతనైనట్టి సాయంబు చేయుదానా. చెట్టు మీద ఒక చిలక కూర్చుంది. ఆ చిలక ఈ కేకని వింది, తొంగి చూసింది. వెంటనే చెప్తోంది, భయపడకు భయపడకు, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అని చెప్పి అంది. అనుచు వచియించి ముక్కుతో ఆకు చిదిమి సూటిగా చీమయున్నట్టి చోట వైచే. అంతా నా చీమ మెల్లగా నాకు చెంత కీది మీదికి నెగబ్రాకి సేద తీరే. నెమ్మదిగా ఆ చిలక ఏం చేసిందంటే ఒక ఆకుని ముక్కుతో చిదిమి అంటే ముక్కుతో పట్టుకుంది అనమాట. కోసి ముక్కుతో పట్టుకుని గబగబా ఆ చీమ ఎక్కడుందో అక్కడ సూటిగా వేసిందట. అప్పుడు ఆ చీమ నెమ్మదిగా ఆ ఆకు మీదకి పాకి ఆకు దగ్గరికి ఈదింది ముందు, తర్వాత పాకింది, ఆకు మీదకి పాకింది, అక్కడ కూర్చుని సేద తీరింది. సేద తీరిందంటే దాని యొక్క కష్టాన్ని తగ్గింది. ఇప్పటిదాకా నీటిలో ఈదుతోంది కదా ములిగి తేలి, ఇప్పుడు దానికి కొంత దాని కష్టం తగ్గింది. బలిరా ఎంతటి చక్కని పడవ దొరికే, చిలుక నీమేలు మరువంగగలనే అనుచు తేలియాడెడు పుల్ల తెడ్డుగగొని ఒయ్యనొయ్యన గాలికి నొడ్డు చేరే. వెంటనే దానికి చాలా ప్రాణాలు పోతాయన్న భయం పోయింది. అమ్మ ప్రాణాలు దక్కాయన్న ఆశ కలిగింది. అప్పుడు వెంటనే చెప్తోంది, ఎంత చక్కని పడవ దొరికే, నాకు చక్కని పడవ దొరికింది. వెంటనే చిలుకకి కృతజ్ఞతలు చెప్తోంది. యావని నీమేలు మరువంగగలనే అని చెప్పి తర్వాత ఏం చేసిందిట, ఒక తేలుతూ పక్కనే వెళ్తున్న పుల్లని తీసుకుందట. దాన్ని తెడ్డు కింద మార్చుకుని, చేతిలో ఉన్న పుల్లేమో తెడ్డు, ఈ ఆకేమో పడవ, అలా చేసుకుని ఒయ్యనొయ్యన నెమ్మదిగా గాలికి నొడ్డు చేరే. గాలి కూడా కొద్దిగా వీస్తోంది, దాన్ని వాడుకుని నెమ్మదిగా ఒడ్డుకు చేరింది. ఇది చాలా చక్కటి పద్యం. పిల్లలు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక పద్యంతో మనం కలుద్దాం.